ఇలా చాలామంది అప్పుల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇలా చాలామందికి ఎన్ని అప్పులు ఉన్నా, ఎంత కష్టపడినా అప్పుల మీద అప్పులు మొదలవుతూ ఉంటాయి. ఇలా అప్పుల నుంచి బాధల నుంచి తొలగిపోవాలంటే ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేయండి. ఇలా ఎవరైతే చేశారో వారికి కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారిపోతారు. ఇక మీకు ధన సమస్యలు పోతాయి. కనుక డబ్బు లోటు అనేది మీకు రాదు. మీ దరిద్రమంతా తొలగిపోయి మీ ధన ద్వారాలు తెరుచుకుంటాయి. మీ జీవితం చాలా అద్భుతంగా మారిపోతుంది. ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఎదుర్కొంటూ ఉంటారు. ధన సమస్యలలో లోటు రావటం, ఆరోగ్య సమస్యలు రావటం, అలాగే ఇంట్లో ఇలాంటి రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ధన సమస్యలు అనేవి వెంటాడుతూ ఉంటాయి. వారు ఎంత కష్టపడినా చేతిలో చిల్లి గవ్వ మిగలకుండా ఉంటుంది. వడ్డీల మీద వడ్డీలు కడుతూనే ఉంటారు, కానీ వారి అప్పులు అలానే ఉంటాయి. ఇలా మన అప్పులు అన్నీ తీరిపోయి మనం ధనవంతులుగా మారాలి అంటే ఈ చిన్న పరిహారం ఉప్పుతో ఇలా చేయండి. ఉప్పుతో ఈ పరిహారం చేసినట్లయితే మీకు కోట్ల అప్పు ఉన్నా సరే తీరిపోతుంది. ఇక మీరే అప్పు ఇచ్చే స్థాయికి వెళ్తారు. కనుక ఉప్పుతో ఎందుకు చేయాలంటే ఉప్పుతో ఈ పరిహారం చేయటం వల్ల ఉప్పుకు ఎంతో శక్తి ఉంటుంది. రాళ్ళ ఉప్పుకి చాలా శక్తి ఉంటుంది. ఎందుకంటే హిందూ సాంప్రదాయాల్లో రాళ్ళ ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. రాళ్ళ ఉప్పుతో లక్ష్మీదేవికి దీపారాధన చేస్తూ ఉంటాము. అయితే రాళ్ళ ఉప్పుకు ఇంట్లో ఉన్న సమస్యలను కూడా తొలగించే శక్తి ఉంది. రాళ్ళ ఉప్పుతో కొన్ని పరిహారాలు చేయటం వలన ఇంట్లో అప్పుల బాధల నుండి బయటపడవచ్చు. అలాగే ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉన్నవారు కూడా, ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు కూడా, ఇలా ఏ సమస్యలు ఉన్నా రాళ్ళ ఉప్పుతో ఈ పరిహారం చేస్తే సరిపోతుంది. ఇక మీకు కోట్ల అప్పు ఉన్నా సరే తీరిపోతుంది. ఇక ఉప్పుతో ఏ పరిహారం చేయాలి, ఉప్పుతో ఏ పరిహారం చేస్తే మనకున్న అప్పులు తొలగిపోతాయో తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలామంది ఇంటిని శుభ్రం చేసుకునేటప్పుడు ఆ నీళ్ళల్లో రాళ్ళ ఉప్పుని వేసి ఆ నీటిలో ఇంటిని శుభ్రం చేయాలి. ఇలా వారానికి 2 సార్లు చేయటం వలన ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. కొద్దిగా రాళ్ళ ఉప్పును తీసుకొని ఒక పేపర్లో కట్టాలి. దీనిని మనం డబ్బు దాచుకునే బీరువాలో దాచిపెట్టాలి. ఇలా ఉంచితే ధనానికి లోటు ఉండదు. అలాగే ఒక గాజు గిన్నెలో రాళ్ళ ఉప్పును తీసుకొని పడుకునే గదిలో ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల పడక గదిలో ఉన్న ప్రతికూల శక్తి అనేది బయటకి వెళ్ళిపోతుంది. ఇలా చేయటం వల్ల కూడా భార్యాభర్తల మధ్య విభేదాలు తగ్గి భార్యాభర్తల అన్యోన్యత అనేది పెరుగుతుంది. అలాగే ప్రతి ఆదివారం రోజున ఒక గ్లాస్లో 1 టీ స్పూన్ ఉప్పును వేసి దానిని కరిగిన తర్వాత మీ తల చుట్టూ 7 సార్లు తిప్పుకోవాలి. ఈ గ్లాస్లో నీళ్ళల్లో ఈ ఉప్పుని వేసి ఇలా తిప్పుకోవడం వల్ల మనకున్న దిష్టి దోషాల నుండి బయటపడతాము. వాహనాలు నడిపేటప్పుడు ప్రతికూల శక్తుల వల్ల గాయాలు అవుతూ ఉంటాయి. అలా అవ్వకుండా ఉండటానికి వాహనాన్ని శుభ్రం చేసేటప్పుడు కూడా ఆ నీళ్ళల్లో ఉప్పును వేసి ఆ నీటితో వాహనాన్ని శుభ్రం చేయటం వలన ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు. అలాగే రాళ్ళ ఉప్పును తీసుకొని గాజు గిన్నెలో పెట్టి స్నానం చేస్తే స్నాన గదిలో పై భాగంలో ఉంచాలి. మన కంటికి కనిపించని ప్రతికూల శక్తి అనేది ఇంట్లో తిరుగుతూ ఉంటాయి కనుక ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న దిష్టి దోషాలు అనేవి తొలగిపోతాయి. అయితే రాళ్ళ ఉప్పులో నీళ్ళు పడకుండా ఉండేట్లుగా చూసుకోవాలి. ఇలా ఉప్పు కరిగిపోయిన తర్వాత గిన్నెలో మళ్ళీ కొత్త ఉప్పుని పెట్టాలి. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులతో సతమవుతూ ఉన్నవారు ఒక గిన్నెలో ఉప్పును తీసుకొని దానిలో నిండుగా ఉప్పుని తీసుకొని దానిలోని కొద్దిగా పసుపు, కుంకుమ పువ్వులను వేసి ఈశాన్యం దిక్కులో ఉంచడం వలన ఇంట్లోకి ధనం
ఎప్పుడు ఆకర్షించబడుతుంది. ఇక ధనం వస్తూనే ఉంటుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఎవరి ఇంట్లో అయితే లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందో వారికి డబ్బు లోటు అనేది రాదు. ఇంట్లో ఎవరైనా అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు, నిద్ర సరిగ్గా పట్టనప్పుడు ఒక గాజు గిన్నెలో ఉప్పుని తీసుకొని మీరు పడుకునే మంచం దగ్గర ఉంచాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకి పోయి హాయిగా నిద్ర పడుతుంది. అంతేకాకుండా పీడకలలు కూడా మీకు రావు. అలాగే ఇంట్లో చిన్న పిల్లలకు నరదృష్టి ఉండటం వలన వారు ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు. చిన్న పిల్లలకు దిష్టి పోవాలి అంటే కొద్దిగా ఉప్పును మరియు కొద్దిగా ఆవపిండిని తీసుకొని 7 సార్లు చిన్న పిల్లలకు చుట్టూ తిప్పి ఎక్కడ తొక్కని ప్రదేశంలో లేదా నీళ్ళల్లో పడేయటం వల్ల దిష్టి దోషాల నుండి బయటపడతారు. మనకు లక్ష్మీదేవి కటాక్షం లేనప్పుడు మన దగ్గర డబ్బు అనేది నిలవదు. ఇంట్లో డబ్బు ఖర్చు తక్కువగా అవ్వాలి అంటే ఈ చిన్న పరిహారం చేసి చూడండి. ఒక కుండను తీసుకొని దాని ఒక పేపర్ మీద పెట్టి కుండలో కొద్దిగా ఉప్పును వేసి దానిలో మీకు వచ్చిన ధనాన్ని పెట్టాలి. ఆ కుండను ఒకరోజు రాత్రంతా అలాగే వదిలేయాలి. మళ్ళీ ఆ కుండని ముట్టకూడదు. తర్వాత రోజు డబ్బులు తీసుకొని వెళ్ళి మీరు డబ్బులు దాచుకునే బీరువాలో పర్సులో కానీ మీరు ఎక్కడైతే దాచిపెట్టుకుంటారో అక్కడ పెట్టండి. ఇలా ఉప్పుతో ఇలా చేయటం వల్ల మీకు కోట్ల అప్పు ఉన్నా సరే తీరిపోతుంది. ఇలా ఉప్పుతో ఈ పరిహారాలు చేస్తే మీకు లక్ష్మీదేవి స్థిర నివాసమై ఉంటుంది. డబ్బుకు లోటు అనేది ఉండదు. మీరు సంపాదించిన డబ్బు అనేది వృధా ఖర్చు కాకుండా ఉంటుంది. ఇక మీరు కోట్ల అధిపతిగా మారిపోతారు. ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎందుకంటే ఉప్పు అంటే చాలా శక్తివంతమైనది. లక్ష్మీదేవికి ఇష్టమైన ఉప్పుతో ఈ పరిహారాలు చేసినట్లయితే మీకు ధన సమస్యలు అనేవి మీకు దరిదాపుల్లోకి కూడా రావు. మీరు అప్పులన్నీ తొలగిపోతాయి. మీరే అప్పు ఇచ్చే స్థాయికి వెళ్తారు. కోటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారిపోతారు.